శ్రీకృష్ణుడు తన రథాన్ని ఎంతో చాతుర్యంగా నడిపినా అర్జునుడు మాత్రం భీష్ముడి బాణాలను ఎదుర్కోలేకపోతున్నాడు. భీష్ముడు వేసిన ఒక బాణం అర్జునుడికి తగిలి గాయపడతాడు. అది చూసిన శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపేయాలన్న కోపంతో తన అశ్వపగ్గాలను వదిలి రథం మీద నుంచి కిందకి దూకుతాడు. పక్కనే ఉన్న ఒక రథచక్రాన్ని తీసుకొని భీష్ముడి వైపు శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అది చూసిన భీష్ముడు ఏమాత్రం చలించలేదు. పైగా భీష్ముడి మొహం ఆనందంతో వెలిగిపోతుంది. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని వైపు చూసి ఇలా అంటున్నాడు, ఓ మాధవ, నువ్వు నా కోసం రథం దిగి వస్తున్నావా? ఇదిగో నా ప్రాణాన్ని తీసుకో. నేను నీ చేతిలో చనిపోతే ముల్లోకాల్లోనూ కీర్తివంతునవుతాను. నీ చేతిలో నా ప్రాణాన్ని హరించి నాకు మోక్షం కలిగించు అని భీష్ముడు శ్రీకృష్ణుని ఆహ్వానిస్తున్నాడు. వెంటనే అర్జునుడు తన రథం దిగి శ్రీకృష్ణుడు వెనకల పరిగెత్తాడు. అతి కష్టం మీద అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తిరిగి రథంలోకి రమ్మని బ్రతిమలాడతాడు. శ్రీకృష్ణుడిని ఎలాగైనా వెనక్కి రప్పించగలడు.